శ్రీరామచంద్రుడు తన సాంద్ర ప్రతాపంతో తాటకాది రాక్షసులను వధించగా మునిచంద్రుడు విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా తన యజ్ఞాన్ని పరిసమాప్తి కావించుకొని రామలక్ష్మణులను గౌరవించాడు. అనంతరం వారిని తోడ్కొని మిథిలా నగరానికి జనకుడు నిర్వహిస్తున్న యజ్ఞవాటికకు విచ్చేశాడు. జనకుడు వారిని సత్కరించి ఆహ్వానించి సీత ఆవిర్భావ వృత్తాంతాన్ని, శివధనస్సు లభించిన వృత్తాంతాన్ని వివరించి దేవతలు, సిద్ధులు, కింపురుషులు ఎవ్వరూ కూడా ఈ శివధనస్సును విరచలేక ఆసక్తులయ్యారు. శివధనస్సును విరిచిన వారికి మాత్రమే సీతను ఇచ్చి పరిణయం చేయాలని తన ఉద్దేశంగా వివరించి చెప్తాడు. తదేతన్ముని శార్దూల ధనుః పరమ భాస్వరం రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత. సువ్రత, ఓ విశ్వామిత్ర మహర్షి, అలాంటి మహిమాన్వితమైన శివధనస్సును ఈ రామలక్ష్మణులకు కూడా ఇప్పుడు చూపించగలను అని కొన్ని వేల మంది భటులను ఆజ్ఞాపించగా వారందరూ ఆ శివధనస్సును యజ్ఞవాటికకు తీసుకుని వచ్చి నిలిపారు. విశ్వామిత్రుడు ఒకే ఒక సంజ్ఞ చేశాడు. వత్స రామ ధనుః పశ్య. ఓ రామ, ఈ ధనువును చూడు అన్నాడంతే. ఆయన సంజ్ఞను ఆజ్ఞగా స్వీకరించి శివధనస్సును పట్టుకోబోతూ ఉండగా ఆ యజ్ఞవాటిక యొక్క సభాభవనం తూర్పు వైపున పై అంతస్తులో స్త్రీల కదలికను కనిపెట్టి గమనించి అటువైపు తల ఎత్తి చూశాడు. అప్పుడు కనిపించింది ముగ్ధమోహన రూప అయిన సీతాదేవి ముఖార విందం. సీతారాములు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే. శ్రీమన్నారాయణుడు లోక సంరక్షణార్థమై రాముడిగా అవతరించగా మహాలక్ష్మి తాను సీతగా అవతరించింది. ఈ జన్మలో వారిద్దరికీ ప్రథమ దర్శనం ఇది. ఆ ప్రథమ దర్శనంలోని అనుభూతిని శ్రీరామచంద్రుడి మనస్సులో ఎలా ఉన్నదో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా, మృదు మధురంగా, మనోహరంగా మనకు తెలియచేస్తాడు.